హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీ డిఎస్సి 2025కి సంబంధించినటువంటి మనమైతే ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పోల్ అనేవి మనకైతే డిఎస్సిలో టెట్లో కలిపి ఎన్ని మార్కులు వచ్చాయి, నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క డిఎస్సిలో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, పూర్తి సమాచారం అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా ఏపీ డిఎస్సిలో వచ్చినటువంటి మార్కుల పోల్ అయితే మనకైతే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసరికి మనకి మ్యాక్సిమం 60 నుంచి 75 మార్కులు ఎవరైతే వచ్చున్నారో సో వాళ్ళు చూసుకున్నట్లయితే 44% అయితే ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా 50 నుంచి 60 మంది అయితే 25% ఉన్నారు. 40+ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటే 21 మంది అంటే 21% అయితే ఉన్నారు. సో 75+గా స్కోర్ చేసిన వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి కేవలం 10% మాత్రం ఉన్నారు. 100కి 10 మంది మాత్రం ఉన్నారు. సో ఇది వచ్చేసరికి 6700 ఓట్లు అయితే మనకైతే చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఏపీ డిఎస్సి టెట్ రెండు కలిపి చూసుకున్నట్లయితే మనకి చాలామంది 60 నుంచి 75 మార్కులు సేమ్ ఇదే విధంగా 60 నుంచి 75 మార్కులు రెండు కలిపి వచ్చిన వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి. సో నెక్స్ట్ లీస్ట్గా చూసుకున్నట్లయితే 90+ అంటే 70 నుంచి 90 మధ్య వచ్చిన వాళ్ళు కేవలం 11% అంటే 100కి 11 మంది మాత్రం ఉన్నారు. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు కట్ ఆఫ్ అనేది ఎవరైతే 60 మార్కులు దాటి ఉంటాయో సో ప్రతి ఒక్కరికి అయితే మనకైతే కంపల్సరీగా ఏ కేటగిరీలో అయినా జాబ్ అయితే రావడం జరుగుతుందండి. సో నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి కేవలం 85+ స్కోర్ చేసిన వాళ్ళు కేవలం 3% మాత్రం ఉన్నారు. అంటే 100కి 3 మాత్రమే ఈ యొక్క 85% స్కోర్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి జనరల్లో 88 నుంచి 95, నెక్స్ట్ ఓబీసీలో 83 నుంచి 90, ఎస్సీలో వచ్చేసరికి 72 నుంచి 78, ఎస్టీలో 68 నుంచి 74, పిహెచ్లో చూసుకున్నట్లయితే 60 నుంచి 66 అయితే ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కట్ ఆఫ్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఒకసారి అయితే నేనైతే స్క్రీన్ అయితే స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక సో ప్రతి ఒక్కరు మీ యొక్క కట్ ఆఫ్ అనేది మీరైతే స్క్రీన్ అయితే స్టాప్ చేసి మీరైతే పూర్తిగా అయితే చూడండి. సో ఇక ఫైనల్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఫైనల్ రిజల్ట్స్ అనేవి మనకి చూసుకున్నట్లయితే జూలై 22 నాటికైతే మనకైతే ఫైనల్కి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫలితాలు నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క లిస్ట్ అనేది ప్రొవిజన్ లిస్ట్ అనేది ఆగస్టు మొదటి వారంలో మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి.